అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం అయితేనేంది, లేకపోతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి అయితేనేంది, లేకపోతే గత ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశానికి సంబంధించిన దాంట్లో కూడా మొత్తం కూడా ఒక సోషల్ మీడియాలో ఒక ప్రాపగండా చేయడం, అధికార పక్షంలో ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే రకరకాల వదంతులు సూచించడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అయితేనేంది, లేకపోతే కాళేశ్వరం కమిషన్ అంశానికి సంబంధించిన అంశం అయితేనేంది, ఈ ఫార్ములా రేస్ అంశానికి సంబంధించిన అంశం అయితే మొత్తాన్ని కూడా టోటల్గా ఇది ఒక గత ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద ఒక ఫేక్ ప్రాపగండా చేయడమే లక్ష్యంగా ఈరోజు ఆ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్న దాని మీద మనకు ఎట్లాంటి సందేహం అయితే కనిపిస్తలేదు. దీంతో మనం మాట్లాడేందుకు మాజీ టీవీఎస్ అధ్యక్షులు, ఎస్టీయూ అధ్యక్షులు భుజంగరావు గారు ఉన్నారు. అలాగే నడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తూ ఉన్నారు మొత్తానికైతే ఆడలేక మధ్యలో ఊడు అన్నట్టు, ఏదో మధ్యలో దరువు చేయలేక ఏదో కథ అన్నట్టుగా ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి దేశం మన రాష్ట్రం మీద. కానీ గత ప్రభుత్వాలకు సంబంధించిన దాంట్లో ఏదైతే కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి కానీ, లేకపోతే కొత్తగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన దాని మీద కూడా తెరపైకి తీసుకుని వస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన వదంతులు వ్యాప్తి చేస్తూ ఉన్నారు. నేను ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీరేమో ఇందాక ఒకటి మీరు మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, వదంతుల ప్రభుత్వం అని. మేమేమంటున్నామంటే చెప్పుకొని మురువా, చూసుకొని ఏడువా, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని ఊరికూరికి ఓట్లు గుద్ది ఏరి కోరి తెచ్చుకున్న మొగుడి మాదిరిగా రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది. మార్పు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. వచ్చి 16 నెలలు అయింది, 18 నెలలు అయింది. 18 నెలల్లో ఏం జరిగింది, ఏం ఒరిగిందంటే ఉన్నవి ఊడిపోతున్న పరిస్థితి. ఇవాళ రైతుల విషయానికి వస్తే రైతు బంధు ఇప్పుడు అనంగా, తిట్టంగా, విమర్శలు చేయంగా, ఎంటబడంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, బూచిగా చూపించి మేము కూడా రైతు బంధువు ఇచ్చినామనే దాంతో డబ్బులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పంట సాయంగానేమో టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గవర్నమెంటు అందించింది, రైతు బంధు ఇచ్చి రైతు బంధువు అయిండు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్నికలకు ఓట్లకు మధ్య రైతు బంధు పేరు వాడడం వాళ్ళకి ఇష్టం లేకపోయినా రైతు భరోసా అని చెప్పి ఎకరానికి 2 పంటలకు 15,000 ఇస్తామని 12,000 కుదించి 10,000 ఇస్తే 2,000 ఎక్కువ చేసినామని ఒక జిమ్మికి చేసిరు. ఇచ్చింది వచ్చింది, ఒరిగింది ఏం లేదు. రైతులు పడుతున్న బాధ ఇవాళ మామూలుగా లేదు పండరి గారు. పంటలు ఎండిపోయి నీళ్లు రాక, కేవీపీ సెంటర్లు లేక, రైతుల పంట కొనే దిక్కు లేక, వర్షంలో తడిసి మొలకలు ఎత్తితే పలకరించే నాదుడు లేడు, కనబడ్డటువంటి వాడు లేడు. ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా బండి సంజయ్ గుంపులు ఎంబడేసుకొని కేవీపీ సెంటర్స్లకు పోయి మొత్తం కూడా రైతు ధాన్యం కాడ, కొనుగోలు సెంటర్ల కాడ చేసిన అడావిడేటి పోయింది, ఆ గొడవేటి పోయింది, ఆ లొల్లేడు పోయింది. చూస్తుంటే స్పష్టంగా అవుపడుతుంది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అండర్స్టాండింగ్లో పనిచేస్తున్నట్టే కనబడతా ఉంది. ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే, అరే మీరు 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 8 మంది ఎమ్మెల్యేలు ఉండి 8 మంది ఎంపీలు ఉండి ప్రజా సంక్షేమంలో వస్తున్న విధ్వంసాన్ని చూసి ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు కనబడతా ఉంది. మీరు మూసీ సుందరీకరణ పైన, డిమాలిషన్ పైన స్పందించకపోతుంది. అంత అయిపోయినాక మూసీలో వండుకుంటున్నారు, నిద్ర చేస్తున్నావు అని ఆడ వండుకుంటారు. ఇవాళ ఎక్కడ స్పందించారు మీరు? నిరుద్యోగుల వీపులు పగులుతూ ఉంటే మొత్తం నోటిఫికేషన్ల పేరుతోని ప్రభుత్వం అంతా కూడా ఇవ్వకుండా లేటు చేసి నానా ఇబ్బందులు పెడితే ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ క్యాడరు, బీఆర్ఎస్ నాయకులు స్పందించిన మాదిరిగా మీరు ఎందుకు స్పందిస్తలేరు అని అడుగుతూ ఉన్నా. హైడ్రా తీసుకొచ్చి వేలాది ఇండ్లు విధ్వంసం చేస్తే, నేలపాలు చేస్తే, అరో లక్ష్మణాన్ని ఏడుస్తే మీరు ఎందుకు ఆదుకోలేకపోయిందని అడుగుతూ ఉన్నా. డబుల్ ఇంజన్ సర్కారు కదా మీది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ వస్తే డబుల్ ప్రయోజనాలని చెప్తారు కదా. ఆ నమ్మకంతోనే కదా మీకు 8 మంది ఎంపీలను గెలిపించింది, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది. ఎటు పోయింది మీ స్వరం? అసెంబ్లీ ఏ సెషన్ చూసినా కూడా ఏ సమస్యల మీద మీరు నిలదీసినరు, ఏ సమస్యల మీద అడిగినరు అంటే ఇదంతా కూడా ఒక కొల్యూషన్, ఒక లోపాయికారి ఒప్పందం మేరకే జరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాయ మాటలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, 420 హామీలు అబాసుపాలు అయిపోయినాయి. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా సుఖంగా ఉండరు, అంతా కూడా ఆవేదనే ఆగం పరిస్థితి అని ప్రజలు కూడా ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నారు. దీంతో పాటు మొన్న ఏదైతే కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన దాంట్లో పీసీ ఘోష్ కమిషన్కు కేసీఆర్ హాజరైనరు, దాంతో సంబంధించిన దాంట్లో కూడా విచారణ కూడా పూర్తయింది. అంటే ఒకవైపు
గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని చెప్పేసి మొదలుకుంటుంటూ అటువైపు ఒక బనకచెర్ల దాని మీద తర్వాత మాట్లాడదాం. ఈ కమిషన్కి సంబంధించిన దాంట్లో ఏం జరగబోతుంది, అసలు ఈ కమిషన్ కుట్రపూర్వకంగా చేసిన అనుకోవచ్చా, నిజంగానే అక్కడ ఏమైనా అవినీతి జరిగిందని చెప్పేసి? ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మీరు కూడా ప్రభుత్వాన్ని విమర్శించారు కదా, నిజంగా జరిగిందని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజా ఉద్యమ నేపథ్యం ఉన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాళేశ్వరం కాదయ్యా, అది తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవల్ల కాంగ్రెస్ ప్రభుత్వమే జలయజ్ఞంలో భాగంగా 40,000 కోట్ల బడ్జెట్ ఎస్టిమేషన్తో తయారు చేసి అసలు కాడ పని చేయకుండా కొసకాడ పని చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ నీటి లభ్యత లేదు. మహారాష్ట్ర నుంచి ఆ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు. 152 మీటర్లే కనుక కడితే ముంపు ప్రాంతం ఎక్కువ గురవుతుంది. 4 మీటర్లు తగ్గించుకొని 142 కిలోమీటర్లకి మీరు కనుక 8 మీటర్లు తగ్గించుకుంటే ఓకే అన్నప్పుడు ఆ మేరకు తగ్గిస్తే సరిపోయే నీటి లభ్యత లేని కారణంగా ఇన్ని వేల కోట్ల మీరు ఖర్చు పెట్టి కనుక అదే మొండిగా 152 మీటర్లకు మీరు ప్రాజెక్టు కనుక కడితే మీ డబ్బులు వృధా కావడం తప్ప పర్పస్ నెరవేరేదని సిడబ్ల్యూసీ చెప్పింది, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. వ్యాప్కోస్ అనేటువంటి ఒక సర్వే సంస్థ ఎక్కడ బ్యారేజీలు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పిన మేరకే ఆ సర్వే మేరకే నీటి లభ్యతను అనుసరించి మేడిగడ్డ దాకా వచ్చి అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడ బ్యారేజ్ కట్టడం జరిగింది. అక్కడ 289 పిల్లర్స్ ఉంటే 2 పియర్స్ ఏదో కుంగినట్టు అయితే మీరు దీన్ని మొత్తానికే ఒక ర్యాప్ట్లో 10 పిల్లర్లు ఉంటే ఒక్క ర్యాప్ట్లో 2 పిల్లర్లు కుంగిపోతే, అది కూడా 2-3 ఇంచులు కుంగిపోతే మీరు అబాసుపాలు చేసి ప్రభుత్వాన్ని ఆగం చేయాలి, కేసీఆర్ను ముద్దాయిగా నిలబెట్టాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోపిడీ చేసింది, ఆగం చేసింది, తెలంగాణ దోపిడీకి గురైందని ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడే మాటలు అసత్య ప్రచారాలు ఎవరు వినటోళ్లకు విమర్శ లేదనుకుంటారా, ఆలోచన లేదనుకుంటారా, చరిత్ర తెలవదనుకుంటున్నారా? ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. పీసీ ఘోష్ కమిషను కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించింది. తెలంగాణ ప్రజల అదృష్టం ఏంటంటే పీసీ ఘోష్ అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, ఆయన మచ్చలేనటువంటి ఒక న్యాయమూర్తి, ఈ యొక్క నిలువెత్తు నీతికి నిదర్శనమైనటువంటి న్యాయమూర్తి చేతుల్లో ఆ కమిషన్ పడ్డది. కాబట్టి ఈ కాంగ్రెస్ ఆటలు సాగడం లేదు. కేసీఆర్ను పోతాడా పోడా, కేసీఆర్ ముఖం చాటేస్తాడా, కేసీఆర్ పారిపోతాడా అని అనేక రకాల అవాకులు చవాకులు వేలిన వాళ్లకు ముఖం మీద కొట్టినట్టు కేసీఆర్ గారు విత్ ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ పోయి అన్ని సబ్మిట్ చేసిన పరిస్థితి. హరీష్ రావు గారిని పిలిచినప్పుడు అన్ని అనుమతులు, అన్ని జీవోలు, అన్ని లెటర్స్ కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చేసి ఎందుకు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు జరగాల్సి వచ్చింది, అనుమతులు ఉన్నాయా లేవా, మీరే డిజైన్ చేసిరా సొంతంగా, బీఆర్ఎస్ హరీష్ రావు గారు కేసీఆర్ గారే మీరు డిజైన్లు మార్చిరా అనే మాటకు వస్తే మేము కాదు మార్చింది, సెంట్రల్ వాటర్ కమిషన్ అభ్యంతరం మేరకు, వ్యాప్కో సర్వే మేరకు అనేక రకాల చర్చల తర్వాత క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ చేసి తీసుకున్న నిర్ణయం మేరకే జరిగిందని మాటలు చెప్పడం కాదు, ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఫైల్ చేసి సబ్మిట్ చేసి మళ్ళీ ఎప్పుడు పిలిచినా కూడా వస్తాము, సవినయంగా మేము ఆన్సర్స్ చెప్తాము, ఏ సందేహాలు ఉన్నా కూడా మేము తీరుస్తాము, దోషులుగా తేలిస్తే ఖచ్చితంగా మీరు ఏ చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నామని ఇంత నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పిన పరిస్థితిలో తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఈయన ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా అబద్ధాలే, కల్పితాలే, అసత్యాలని క్రమంగా తేలిపోయింది. ప్రజలు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. 2 పిల్లలు గుంగిపోయినాయా, 2 ఇంచులు గుంగిపోయిందా, మేడిగడ్డ ఏమైందని అడగడం లేదు. ఇలా ప్రజలు మాకు రావాల్సిన నీళ్ళు ఎందుకు వస్తలేవు, సముద్రంలోకి ఎందుకు వదిలిపెడుతున్నావు, గోదావరి జలదోపిడీ కోసం సహకరిస్తున్నావా? ఆ మాటకు వస్తే పండరి గారు, నేను అందరికంటే ముందు ఎప్పుడో చెప్పిన, 12 నెలల ముందే చెప్పిన, ఇది హస్తం కాంగ్రెస్ కాదు, ఇది సైకిల్ కాంగ్రెస్ అని చెప్పిన. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరోక్షమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పరిపాలన చేస్తా ఉన్నాడు. ప్రజలారా తెలుసుకోండి, మీరు కళ్ళు తెరవండి అని చెప్పిన. ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు బనకచెర్ల అనే అంశం తెర మీదకి వచ్చింది. కేవలం ఆంధ్ర ప్రయోజనాల కోసం 200 TSCల నీటిని ఆంధ్ర దోపిడీ కోసమే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఎవరైతే ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షం ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నమాట. ఈ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన దానిలో 2 నాలుకల ధోరణి. ఇది కేవలం అక్కడ బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోయి ఇది కేవలం దాపాపం కూడా ఈరోజు గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద, అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మంత్రి మీదే లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి మీద కూడా నెడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు భుజంగరావు గారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి టీఎంసీ అంటే ఏదో తెలియదు, ఎన్ని నీళ్ళ కెపాసిటీ ఇప్పటికి తెలియదు, ఏ కవరేజ్లో ఉన్నదో తెలియదు, పరివాహక ప్రాంతం తెలియదు, ఏ బేసినో తెలియదు, క్యూసెక్ కెపాసిటీ ఎంతో తెలియదు. పక్కోళ్ళని అడగాలి,
ఎవరైనా చెప్తే యాదికుంటే మాట్లాడాలి, యాదికి లేకపోతే యాదికి వచ్చిన మాట మాట్లాడాలి. అది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పరిజ్ఞానము. పక్కన ఉన్నటువంటి సీనియర్ మంత్రులు ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోయింది. ఎందుకో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంతో ఎంతో చాలా గుర్తింపు, నిజాయితీ, ఏదో విలువలు ఉన్నాయని అనుకునేవాళ్ళు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి పక్కన మొన్న పెట్టిన అఖిలపక్షం మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిగానే కూర్చున్న పరిస్థితి. అక్కడ వద్దిరాజు రవిచంద్ర ఒక మాట అడిగిండు ఆయన, సార్ 3000 టీఎంసీల వాటర్ గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయని కేసీఆర్ చెప్పింది మీరు వక్రీకరించి చెప్తా ఉన్నారు. చెప్పడం వెనుక ఉద్దేశం వేరు, చెప్పడం వెనుక కారణాలు వేరు, చెప్పడం వెనుక ఆ రకమైనటువంటి ఆ సమాధానాలు ఉన్నాయి. మీరు వివరంగా అడిగితే నేను చెప్పే పరిస్థితి చేస్తా అంటే ఆయన ఒక కాంగ్రెస్ గాంధీ భవన్లో మీటింగ్ పెట్టినట్టే జరిగింది తప్ప అది ఏ రకంగా జరగలే. ఇక బీజేపీ ఎంపీలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు బీజేపీ రఘునందన్ రావు గారు, డీకే అరుణ గారు కూర్చొని కట్టేయకుండా పాము తాగకుండా సమాధానం ప్రజల ముందు దోషులుగా నిలబడకుండా కాంగ్రెస్కు ఏదో మేము దూరం అనే విధంగా దాటవేసే వైఖరే కనబడ్డది. ఇలా స్పష్టంగా చెప్తున్నాం, బనకచెర్ల ప్రాజెక్టుకు ఎందుకు అనుమతులు లేవు? బనకచెర్ల ప్రాజెక్టుకు పర్మిషన్స్ లేకుండా, అనుమతులు లేకుండా ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఎన్ని రకాల అనుమతులు వస్తాయండి? ఏ రకమైన అనుమతి ఉంది? ఇప్పటి వరకు ఏ ఒక్క అనుమతి లేకపోగా ఇవాళ మీరు ముందు రెపో రేట్స్ వచ్చే విధంగా, అంటే మేము వాడుకుంటున్నాం కాబట్టి, నీళ్లు ముందే వాడుకుంటున్నాం కాబట్టి తర్వాత అనుమతులు పెట్టుకుందాం అనేటువంటి రైట్ క్లెయిమ్ చేయడం కొరకు చేస్తున్న కుట్రలో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. దీన్ని అర్థం చేసుకోకుండా 1000 టీఎంసీల వాటర్ ఇస్తే మిగతాయని మీరు తీసుకపోవచ్చు అనడంలో అసలు రేవంత్ రెడ్డి గారికి మరి కనీస అవగాహన ఆలోచన ఉందా? 1000 టీఎంసీల వాటర్ అనుమతి సమైక్య రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికే ఉంది. 968 టీఎంసీల వాటర్ వినియోగంలోకి ప్రయత్నం చేసినప్పుడు 948 టీఎంసీల వాటర్కు జీవోలు ఉన్నాయి, అనుమతులు ఇచ్చింది. ఇవాళ నువ్వు అడిగేది ఏంది? ఆయన టీఎంసీ 1000 టీఎంసీ వాటర్ ఇలా కొత్తగా ఇచ్చేది ఏముంది? అలా అంటే ఇవాళ స్పష్టంగా కృష్ణా బోర్డు ఉంది, గోదావరికి బోర్డు రాలే, రేపు తదితరలో వస్తుంది. మీరు ఏం చేస్తారు? ఇవాళ బనకచెర్ల కట్టి నీళ్లు వాడుకున్న పరిస్థితి మేము ఎప్పటి నుంచో వాడుకుంటున్నాం, ఎప్పుడో కట్టిన ప్రాజెక్టు పాతదే కదా, పాత నీటి వినియోగమే కదా అని చెప్పడంతో భాగంగా కుట్ర జరుగుతూ ఉందని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వము నిన్న హరీష్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ ఇవాళ నిన్న మీటింగ్ పెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందో, ఏ ప్రయత్నం చేసిందో, ఎన్ని రకాల కాళేశ్వర అనుమతులకు ప్రయత్నం చేసిందో, విధిలేని పక్షంలో సిడబ్ల్యూసీ అనుమతి మేరకు, వ్యాప్కో సర్వే సంస్థ మేరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా 40 లక్షల ఎకరాలు సద్వినియోగంలోకి తీసుకురావాలి, సాగు చేయాలి, సేద్యం చేయాలి, వ్యవసాయ భూములు స్థిరీకరించాలనేటువంటి మేరకు ఆ రకమైన ప్రయత్నం చేసినామని స్పష్టంగా చెబుతూ బనకచెర్ల మీద రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది తెలంగాణ ద్రోహం చేస్తూ ఉన్నాడు, తెలంగాణ ద్రోహిక సీఎం పాత్రలో పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ మీరంతా కూడా గ్రహించాల్సిన అవసరం ఉందని ప్రజలకు అరటి పండులు చేతిలో పెట్టిన మాదిరిగా మొత్తం వివరించి బనకచెర్ల దుర్మార్గాన్ని వివరించడం జరిగింది. ఇలా తెలంగాణ ప్రజలారా ఏకంగండి, గొంతు విప్పండి, ఎక్కడికక్కడ మీరు నిరసనలు తెలపండి, ప్రతిఘటించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు నష్టం చేయడానికి వచ్చింది తప్ప మేలు చేయడానికి రాలేదనేటువంటి వాదన మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి. నీళ్ల విషయాలకు సంబంధించి గత ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేయాలో అంత చేసింది, నియామకాలకు సంబంధించిన కూడా ప్రయత్నం చేసింది, నిధుల విషయానికి కూడా ఏదో ప్రయత్నం చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. బట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వరాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టేసి కేవలం పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. అక్కడ దానిలో భాగమే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అయితేనేది, లేకపోతే ఈ నిధుల హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాన్ని కూడా ఇక్కడ క్లోజ్ చేసేసి అమరావతిలో లేపుతున్నటువంటి సందర్భం అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటున్నటువంటి మాట. నిజానికి ఒక నెగిటివ్ ప్రచారం, అంటే తెలంగాణపై, తెలంగాణ బ్రాండ్పై, హైదరాబాద్పై ఒక నెగిటివ్ ప్రచారం ప్రతిసారి, అంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి ఒక వార్డ్ మెంబర్ స్థాయి దాకా కూడా ఈరోజు ఒక నెగిటివ్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు? దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఇందాక నేను నీళ్ళ గురించి చెప్పాను. నిధుల విషయానికి వస్తే కేంద్రంలో మా ఎంపీలు 8 మంది ఉన్నారండి బీజేపీ చెప్పుకోవడానికి, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఉంది తప్ప మొన్న పోయిన బడ్జెట్లో, రీసెంట్ బడ్జెట్లో కూడా గుండు సున్నా అని రేవంత్ రెడ్డి అంటాడు కదా. నీకు కేటాయించిన తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ గుండు సున్నా. గాడిద గుడ్డను నెత్తిన పెట్టుకొని బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసినావు కదా. ఏమి దక్కింది అయ్యా నువ్వు వచ్చినాక తెలంగాణ రాష్ట్రానికి ఆత్మగౌరవం నిధులు అంటే? గాడిద గుడ్డు తప్ప వచ్చింది ₹1 లేదు. అరే కనీసం సిగ్గు శరం ఉండాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అదనంగా తేకపోగా ఉన్నాయి పోగొట్టుకుంటున్నా, హక్కులు ఒక్కొక్కటి ఊడిపోతూ ఉంది.
ఇవాళ ఎవరికి సహకరిస్తున్నావు నువ్వు? కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నావా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుకి సహకరిస్తున్నావా? లేక నీకు ఓటేసిన ప్రజల కోసం మేలు చేయాలని చూస్తున్నావా? మొన్న ఈ మధ్యలో ఒక మాట మాట్లాడినా నేను, కనకపు సింహాసనం మీద శునకమును కూసుండబెడితేమి కదా అన్న. తెల్లార శునకాలని ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. మీటింగ్ పెట్టుకొని కుక్కలన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని, ఎవర్రా ఈ మాట మాట్లాడింది? మా కుక్కలకు విశ్వాసం ఉంది, మా కుక్కలతో పోల్చొద్దు రేవంత్ రెడ్డిని, మేమైతే తిండి పెడితే జీవితం అంతా పడి ఉంటాం, అంత గొప్ప విశ్వాసానికి మారుపేరు మేము. మీరు ఎవరితోనైనా పోల్చుకోండి, మాతో పోల్చడానికి రేవంత్ రెడ్డి పనికిరాడని కుక్కలు ఏకగ్రీవ తీర్మానం చేసినాయి. ఆ తీర్మానం కాపీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పోయిందట. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, ఫైనల్గా చెప్పదలుచుకుంటాను. చూస్తూ ఉన్నాం ఈ 16 నెలల కాంగ్రెస్ పరిపాలన, ఆ తర్వాత ప్రజలు పడుతున్న పాటలు, లేకపోతే ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నీటి దోపిడీకి సంబంధించి అయితేనేది, నిధులు అయితే, నియామకాలు అయితే, ఎందుకంటే మీరు కూడా గతంలో ఒక రిటైర్డ్ టీచర్గా ఉన్నారు. అంటే నిజంగా ఏదైతే ప్రజా ప్రయోజనాలు ప్రామాణికం ఎక్కడైనా, ఏ ప్రభుత్వానికైనా. గత ప్రభుత్వం కాదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది. ఈ ప్రజల ఆకాంక్ష నెరవేరింది అనుకుంటున్నారా? ఇప్పుడు మన పండరి గారు, ప్రజల ఆకాంక్షలు చాలా విపరీతమైన ఆకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికంటే ముందున్నది. అందుకే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజానీకం ఉద్యమించిండ్రు, తెలంగాణకు తెగించి పోరాడిండ్రు. వందలాది మంది తెలంగాణ విద్యార్థి యువకులు అమరులైనరు. నిస్వార్థంగా పోరాడితేనే త్యాగాల పునాదులపైన, పోరాటాలపైన ఏర్పడదే ఈ తెలంగాణ రాష్ట్రం. పోరాటం చేయని రేవంత్ రెడ్డికి ఏం తెలుసా అండి? తెలంగాణ ఉద్యమద్రోహిగా రైఫిల్ సంకర పెట్టుకొని జనాలలో తిరిగి భయపెట్టిన వ్యక్తికి ఏం తెలుసు అండి ఉద్యమ విలువ, పోరాటాల విలువ? మాలాంటి వాళ్ళకు తెలుసు. తెలంగాణ టీచర్స్ జేఏసీగా హైదరాబాద్లో నేను చైర్మన్గా పనిచేసిన పరిస్థితి. ఎంతమంది మమ్మల్ని కొట్టిర్రో, ఎన్నిసార్లు ఈపులు పగిలినాయి, ఎన్నిసార్లు రక్తాలు గారినాయి, ఆ విలువ, ఆ ఉద్యమ విలువ మాకు తెలుసు. ఇలా తెలంగాణ ప్రజలు కూడా కడుపు నిండా పెట్టే కేసీఆర్ని ఇంకా ఏదో వెలితిగా ఉంది, ఇంకా ఏదో తక్కువగా ఉంది, ఉద్యమకారులను గుర్తించడం లేదు, మా ఆశల మేరకు, ఆకాంక్షల మేరకు న్యాయం చేయడం లేదు అని అనుకుంటే ఒక పక్కన, ఇలాంటి రేవంత్ రెడ్డి, ఇలాంటి కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షాలన్నీ కూడా మొత్తం ఉద్యోగాలన్నీ కూడా అలా కుటుంబానికి ఇచ్చుకున్నారు. తెలంగాణ దోపిడీ చేసిండ్రు, తెలంగాణ సర్వనాశనం అయిపోయిందని దుష్ప్రచారాలు చేసిండ్రు. ప్రజలు నిజమే అనుకుని నమ్మిండ్రు. ప్రజలు ఏమనుకున్నారు? ఎకరానికి 7,500 కోట్లు, 2 పంటలకు 15,000 రైతు బంధు ఇస్తా అంటే నమ్మిండ్రు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అంటే నమ్మిండ్రు. 2,500 ప్రతి మహిళకి ఇస్తా అంటే నమ్మిండ్రు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అంటే నమ్మిండ్రు. 200 యూనిట్లు మాఫీ అవుతుంది అంటే నమ్మిండ్రు. 500 రూపాయల సిలిండర్ అంటే నమ్మిండ్రు. ఇలా పిల్లలకి ఏం చేసి 5 లక్షల రూపాయలు మీరు డబ్బులు తీసుకోవచ్చని పిల్లలకు ఒక చేసిండ్రు. వస్తుందా రియంబర్స్మెంట్? ఇస్తున్నారా మీరు రియంబర్స్మెంట్? చదివేటువంటి పిల్లలు డ్రాప్ అవుట్స్గా అయిపోయిన పరిస్థితి. పోనీ ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుందామంటే ఇలా ఉద్యోగాల పరిస్థితి ఏందండి? నిన్న కాక మొన్న అశోక్ మాట్లాడిండు, ఇవాళ ఈ నిరుద్యోగ యువకులది ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ఉంది, 25 జరుగుతూ ఉంది అక్కడ. ఇలా లక్షలాది మంది నిరుద్యోగులు పాపం, వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చాలి, కాంగ్రెస్ రావాలి, ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాయ మాటల ఉచ్చులో పడిపోయి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగిగా మారుతాడు, బతుకులు మారుతాయి, పరిస్థితి మారుతుందని చెప్పి ఆశించి తల్లిదండ్రులను నచ్చజెప్పి కన్విన్స్ చేసి ప్రచారం చేసి తీసుకొచ్చి పెడితే నువ్వు లాఠీలు పెట్టి ఇప్పుడు పలకొడతావా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏందయ్యా? 62,000 ఉద్యోగాలు ఇచ్చిందని నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరైనా అబద్ధాలు ఆడితే తెలిసి తెలియక మాట్లాడిండు, పాపం ఆయన జ్ఞానం లేదు కావచ్చు అనుకుంటారు. నువ్వు ముఖ్యమంత్రి కదా, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా వాగుడంతా ఊరుడంతా బంద్ చేసి, ముఖ్యమంత్రి అయినాకనైనా కనీసం వాస్తవాలు మాట్లాడాలి, సత్యానికి దగ్గర ఉండే మాటలు మాట్లాడాలి. లేకుంటే ఈ ప్రజలు నా మెడలో తెలంగాణ ద్రోహిగా ముద్రేస్తారు, ఒక బోర్డు పెడతారు, ఏలాడదీస్తారనే ఆలోచన లేదా నీకు? ఇలా నువ్వు ఏం మాట్లాడినావు? 62,000 ఉద్యోగాలు ఇచ్చినావు. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావో, ఎన్ని పరీక్షలు నిర్వహించినావో చెప్పగలవా? కేవలం నువ్వు ఇచ్చినవి 12,000 ఉద్యోగాలు. చేసిన నష్టమేంతో తెలుసా? నిరుద్యోగుల ఆశల్లో నీళ్లు తల్లి 12,000 బ్యాక్లాగ్ పోస్టులు చేసిన పరిస్థితి. ఇవాళ నువ్వేం చేసినావు? ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో 55 జీవో ఉండేది. 55 జీవో సారాంశం ఏంది? 55 జీవో రద్దు చేసి 29 జీవో తీసుకొచ్చినావు. 29 జీవో అర్థం ఏంటంటే, మెరిట్లో సెలెక్ట్ అయిన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీలో పెడితే ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఉండేవి. ఇలా అక్కడ కాకుండా వాళ్ళ బీసీ రిజర్వేషన్లో, ఎస్సీ రిజర్వేషన్లో, ఎస్సీ రిజర్వేషన్లో వాళ్ళని అక్కడ పెడితే పైన ఉన్నటువంటి దాంట్లో 32 అవకాశాలు ఓసీ కేటగిరీకి ఇస్తే, ఒక 10 ఈబీసీ పీరియడ్ వాళ్ళకి ఇస్తే 42 ఆడపోతే 58 గడియుడుంది. ఇంత పచ్చి మోసం కాదా ఇది? నిరుద్యోగుల మోట్లం బట్టి కొడుతుంది, నిరుద్యోగులను లాఠీచార్జ్ చేస్తేవి. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇలా ఖాళీగా ఉన్నాయి. 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇయ్యి,
స్థానిక సంస్థల ఎన్నికల ముందైనా కనీసం సోయిలోకి వచ్చి నోటిఫికేషన్ ఇస్తుంది అనుకున్నాం. ఏ నోటిఫికేషన్ లేదు. ఇలా ఎందుకు మాకు ఉద్యోగాలు ఇయ్యరు, మాకు అర్హతలు ఉన్నాయి, వయసు పోతుంది, బ్రతుకులాగమవుతున్నాయి అని పిల్లలు ధర్నా చేస్తున్నారు కదా. అలాంటి ధర్నా శిబిరాల్లోకి వచ్చి ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు? అన్యాయం అన్నావు కదా. 4 ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబంలోనే అన్నావు కదా. నేను వస్తే తెల్లారే ఉద్యోగాలు వస్తాయి అన్నావు కదా. 100 రోజులు కాదు కదా, 18 నెలలు అయింది. నువ్వు ఒరగబెట్టింది ఏందో, నువ్వు చేసింది ఏందో, ప్రజలకు జరిగింది ఏందో చెప్పగలవా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? ఇక మా ఉద్యోగుల విషయానికి వస్తే 5 DAలు పెండింగు, PRC పెండింగు. పాపం మా వాళ్ళంతా సభ పెట్టి ఉదరగొడితే మొదటి 2 మీటింగ్లలో ఏదో అనుకున్నారు. గత ప్రభుత్వము బదిలీలు చేయలే, పదోన్నతులు చేయలే, నేను వచ్చినాక అన్నీ చేస్తున్నా అన్నాడు. ఎందుకు చేయలేదండి? ఇక్కడ ఉన్నారు మా ఉపాధ్యాయ మిత్రుడు. 2015లో బదిలీలు చేసిర్రు, పదోన్నతులు ఇచ్చారు. హై స్కూల్ హెచ్ఎం క్యాడర్ వరకు 18లో బదిలీలు చేసిండ్రు. పదోన్నతులు వద్దన్నాం, డిప్యూటీ జేఎల్స్ వరకు ఏమని అడిగినాం. సర్వీసు సమస్య వల్ల సాధ్యం కాలేదనే విషయం మా టీచర్ ఉపాధ్యాయ సంఘాలకు తెలియదా? అంటే మనం వద్దననికే ప్రభుత్వం ఇవ్వలేకపోయింది తప్ప ఇద్దామని ఆనాడు కూడా అనుకుంది కదా. అంటే అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డికి ఇది కాదు, ఇది వాస్తవం అని ఎందుకు చెప్పలేకపోయారని అడుగుతా ఉన్నా. 3 DAలు పెండింగ్ ఆ ప్రభుత్వమే పెట్టిందంటారు మా మహానుభావులు, మా బుద్ధిమంతులు, ఇలా కొందరు నాయకులు. అరే 3 DAలు పెట్టినందుకే ఆ గవర్నమెంట్ వద్దనుకున్నాం, ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. తర్వాత 2 DAలు ఎట్లా పేరుకపోయినాయి, 5 DAలు అయినాయి. 5 DAలు అయితే ఎంత దుర్మార్గం అంటే కూర్చోబెట్టి మాట్లాడి మీకు 2 DAలు ఇస్తున్నా అని చెప్పాడు. పాపం వీళ్ళకి అర్థం కాలేదు, 2 DAలు వస్తాయి కదా అనుకున్నారు. ఒక DAనేమో ఇప్పుడే ఇస్తా, ఒక DA 6 నెలల తర్వాత ఇస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పిన దానికే దిక్కులేదు, చెప్పిన దానికే 18 నెలలు నడిచింది. నువ్వు 6 నెలల తర్వాత నువ్వు ఇచ్చేటువంటి బుద్ధిమంతుని, సత్యవంతుని, నీతివంతుని అనుకుంటారా? ఎట్లా నమ్మాలి నిన్ను? అంటే ఇవాళ 5 DAలు పెండింగ్ ఉంటే ఒకటే DA వచ్చింది, 2వ DA ప్రకటించలేదు. రేపు జూలైలో ఒక DA ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ ఎన్ని అవుతాయి? 5 అవుతాయి. ఈయన 6 నెలల DA ఇచ్చే వరకు ఇంకొకటి అవుతుంది. ఎన్ని అవుతాయి? 6 DAలు అవుతాయి. కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 PRCలు మా ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లకు చెప్తా ఉన్నా సిన్సియర్గా. ఆనాటి ప్రభుత్వం మీద ధర్మాగ్రహ సభ స్థాయిలో ఉద్యమించిన ఒక నాయకుడిగా చెప్తా ఉన్నా నేను. 73% ఫిట్మెంట్ కేసీఆర్ గారు మనకి ఇయ్యలేదా? 43% ఫస్ట్ టైం ఇచ్చిండు కదా. కొత్త ప్రభుత్వం, కొత్త గవర్నమెంట్, సంసారం చదువుకోలే, ఆర్థిక పరిస్థితి తెలియదు. అయినా తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులు తెలంగాణ కోసం పోరాడిన 43% ఫిట్మెంట్ ఇచ్చిండు కదా. 2వ PRC లోపల 30% ఇచ్చిండు కదా. 73% ఫిట్మెంట్ PRC ఇచ్చిన కేసీఆర్కు మనమేం చేసినాం సోదరులారా? పంగనామాలు పెట్టినాము, పక్కన పడి పరుగులు ఎత్తి పచ్చి అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చుకున్నాం. బిడ్డ మీరు ఉద్యమాలు చేస్తారా, బిడ్డ మీరు మీటింగ్ పెడతారా, బిడ్డ పోరాటాలు చేస్తారా, మీ సంగతి ఏందో తెలుసు అని బెదిరించే నాయకుని తీసుకొచ్చుకున్నాం. ఎటుపోయినాయి ఆ స్వరాలు, ఎటుపోయినాయి ఆ ప్రతిస్పందన? ఎందుకు అంతగా భయపడుతున్న పరిస్థితి ఉంది? ఇటు ఉద్యోగులకు అన్యాయం, నిరుద్యోగులకు అన్యాయం, ప్రజలకు అన్యాయం. మరి ఏ రకమైనటువంటి ఏ వర్గము ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనను నేను, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనే చెప్పదలుచుకున్న పరోక్ష ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ హస్తం కాంగ్రెస్ కాదు, నిండా ముంచిన హస్తం కాంగ్రెస్. అది వేరే ఉండే. 145 సంవత్సరాల చరిత్ర. 1885లో కాంగ్రెస్ ఏర్పడ్డది, జాతీయ కాంగ్రెస్. ఇలా 145 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ కాంగ్రెస్ కొంత ఓటు బ్యాంక్ ఉంది, కొంత నిజాయితీ అనేది జనాల్లో ఉంది. ఇలా నిండా మొత్తం కూడా సైకిల్ కాంగ్రెస్ అయిపోయిన పరిస్థితి. మరి ఈ రాష్ట్రం నాయకులు, రాష్ట్రం సీనియర్ మంత్రులు ఎందుకు పూసుకొని తిరుగుతున్నారు, ఎందుకు మూసుకొని బతుకుతున్నారు అర్థం కావడం లేదు. ఇలా పార్టీకి పుట్టగతులు లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఎవరికైనా మిగిలిపోతుంది అని అంటే ఈ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారికి మాత్రమే మిగిలిపోతుంది. ఆయనకేముందండి? మారిపోతే బీజేపీలోకి పోతాడు. అటు కాకపోతే గురువు గారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎడికైనా పోతాడు, ఏమైనా చేస్తాడు. ఆయన నిండా మునిగేది మనమే కదా, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలే కదా. ఇది ఈ రకమైనటువంటి బాధ, ఆవేదనతో మాట్లాడాల్సి వస్తుంది. కొందరు అంటూ ఉన్నారు, భుజంగరావు సార్ ఏందయ్యా బీఆర్ఎస్కి ఇంత అనుకూలంగా, బీఆర్ఎస్కి అనుకూలం కాదు, కాంగ్రెస్కి అనుకూలం కాదు, టీడీపీకి అనుకూలం కాదు. నా ఉద్యమ చరిత్ర మొత్తం చూస్తే పోరాటాలు, ఉద్యమాల చరిత్రే ఉంది తప్ప ఇంకొకటి లేదు. రాజీ పడలేదు, పూసుకొని తిరగలేదు, మూసుకొని బతకలేదు. ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం నాకు ఉన్నటువంటి అలవాటు. నేను మాట్లాడిన మాటల్లో ఏ ఒక్క మాట పొరపాటున్నా, తప్పున్నా, వక్రీకరించినా నన్ను ఎవరైనా కూడా నిలబెట్టి అడగొచ్చు, ప్రశ్నించవచ్చు అని నిర్భయంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భుజంగరావు గారు.